హాయ్ నమస్తే వనకం అందరికి స్వాగతం. సో రేపటి ప్రోమో ఫుల్ ఆన్ ఫైర్ లో ఉంది నామినేషన్. సో ప్రోమో చూసేద్దాం. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ కొంచెం భిన్నంగా ఉండబోతుంది అంటూ బిగ్ బాస్ అనే లోపలే గేట్ ఓపెన్ అయ్యి సోనియా వస్తుంది. సోనియా అక్క, అందరూ షాక్, ఆడియన్స్ కూడా. సో బిగ్ బాస్ మాట్లాడుతూ ఎక్స్ కంటెస్టెంట్స్ అండ్ ఎక్స్ హౌస్ మేట్స్ మిమ్మల్ని అందరినీ నామినేట్ చేయబోతున్నారు అంటూ సోనియా అక్కకి మహారాణి చైర్ ఇచ్చేస్తాడు. అది బిగ్ బాస్ 7 లో ప్రియాంక వాళ్ళకి ఇచ్చారు కదా, ఆ చైర్ ఏమో ఇచ్చినట్లున్నారు మళ్ళీ, లేదా ఇంకా వేరే చైర్ తెలీదు. అలాంటి చైర్ లో మహారాణిలా కాలు మీద కాలేసుకొని సోనియా అక్క కూర్చుంటుంది. తేజ ఇదంతా చూసి ఏందయ్యా ఇది, ఓరి దేవుడా అంటూ ఉంటాడనమాట. నెక్స్ట్ సోనియా నామినేషన్స్ స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ థీమ్ వచ్చేసరికి షుగర్ బాటిల్ హెడ్ పైన బ్రేక్ చేయడం. నార్మల్ గా మనకి జరుగుతున్న ప్రాసెస్ ఇది. సో సోనియా, బిగ్ బాస్ నా ఫస్ట్ నామినేషన్ ప్రేరణ అంటుంది. సో ప్రేరణ వేసావా నువ్వు అక్క అని చెప్పి ఎటకారంగా అంటుంది. సోనియా వచ్చేసరికి బ్రేక్ చేస్తుంది హెడ్ పైన. చెప్పు చెల్లె అంటుంది సోనియా. తర్వాత ప్రేరణ అంటుంది, ఇప్పుడు నాకు అక్క కాదు మా నువ్వు అని అంటుంది అనమాట. సోనియా దెన్ వాట్ అని అసలు కోపంగా అరుస్తుంది. జస్ట్ టెల్ దట్ ఫస్ట్, ఏంటది అని అంటుంది. సో ప్రేరణ అంటుంది నిఖిల్ కోసం అనేసి అని అంటూ ఉంటుంది. సో సోనియా అంటుంది, వాడికి నేను అక్క అవుతానో చెల్లి అవుతానో నువ్వు ఎవరు చెప్పడానికి, వై డిడ్ యూ సెడ్ దట్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అంత పగ పెట్టుకున్నట్టు బయట అంతా చూసేసింది. ఎపిసోడ్లు అంతా తన వెనకాల మాట్లాడుకుంటూ బాగా కోపం పెట్టుకున్నట్టుగా చూపించింది. సో నెక్స్ట్ సోనియా నిఖిల్ నామినేట్ చేస్తూ నిఖిల్తో అన్న మాటలు, యష్మిని అండ్ యువర్స్ వాట్ ఎవర్ షీ ఫెల్ట్ షీ సెడ్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. నిఖిల్ అంటాడు, వెన్ షీ హ్యాడ్ దట్ ఫీలింగ్ దెన్ రియల్లీ ఐ విల్ కట్ ఇట్ ఆఫ్, నేను మాట్లాడలేదుగా ఆ అమ్మాయితో మళ్ళీ అని చెప్తూ ఉంటాడు. యష్మి మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి డిడ్ యూ కట్ ఇట్ ఆఫ్ అని గట్టిగా వస్తుంది. నిఖిల్ అంటూ దీని గురించి నీ దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడలేదు అంటాడు. సో యష్మి అంటుంది, చెప్పి ఉంటే నీ దగ్గరికి నేను వచ్చి ఉండేదాన్ని కాదు అని అంటుంది. నిఖిల్ అంటాడు, నేను అంత మోడర్న్ కాదు. సో యష్మి అంటుంది, బ్యాడ్ అయింది ఎవరు, నేనే కదా అంటుంది. సో సోనియా ఇంకా షుగర్ బాటిల్ బ్రేక్ చేస్తూ సో గాడ్ బ్లెస్ యూ అని బ్రేక్ చేస్తుంది. నిఖిల్ వెంటనే విష్ యూ ద సేమ్ అనగానే అందరూ షాక్. విష్ణు అయితే నోరు కప్పలాగా తెరిచేసి ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ కంటెస్టెంట్స్ అందరు రాబోతున్నారు, 8 మెంబర్స్ రాబోతున్నారు అనిపిస్తుంది. అందులో ఫస్ట్ వచ్చేసరికి శేఖర్ భాష వచ్చి నామినేషన్ చేస్తారు. తర్వాత సెకండ్ వచ్చేసరికి సోనియా అక్కల వస్తుంది. సో ఇలాగా నేను కొంచెం లిస్ట్ అయితే మళ్ళీ పెడతాను మీకు త్వరగా. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.